హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్. ఈరోజు మనం స్వీట్ కార్న్తో ఇలా చట్పటా చాట్ చేసుకుందామండి. ఇది హెల్త్కి చాలా మంచిది. నేను ఇలా 2 మొక్కజొన్నలను తీసుకొని ఇలా విత్తనాలను సపరేట్ చేసుకున్నాను వలుచుకొని. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మనకు రైస్ కుక్కర్లో ఇలా ఒక చిల్లులది ఒకటి ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని మనం దీని మీద పెట్టేసి మనం ఏవైతే స్వీట్ కార్న్ తీసుకున్నామో వాటిని దీని మీద మొత్తం పెట్టేసుకోవాలి. మనం ఇలా స్టీమ్లో దీన్ని ఉడకబెట్టుకోవాలండి. మనం రైస్ కుక్కర్లో కానీ మామూలుగా అలా వాటర్ వేసి ఉడకబెడితే మనకు స్వీట్ కార్న్లో ఆ స్వీట్ వెళ్ళిపోయి చప్పగా నీరుగా అస్సలు టేస్ట్ ఉండవు. ఇలా ఆవిరి మీద కనుక ఉడకబెట్టుకుంటే చాలా హెల్త్కి మంచిది. పోషకాలు కూడా మనకి ఎక్కడికి వెళ్ళవు. సో మనం ఇలా ఆవిరి మీద మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఎప్పటికైనా హెల్తీ ఫుడ్ని హెల్తీగానే తీసుకోవాలండి, అప్పుడే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మనం ఇలా వెజిటేబుల్స్ని కట్ చేసుకొని, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, మీరు పిల్లల కోసం అయితే పచ్చిమిర్చి బదులుగా కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి, కొద్దిగా కొత్తిమీర. మనం ఉప్పు ఎక్కడా వేయలేదు కదా ఉడకబెట్టేటప్పుడు, సో మనము ఆవిరి మీద ఉడికించుకున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు, కారం, చాట్ మసాలా వేస్తున్నాను. ఇప్పుడు వర్షాల సీజన్లో ఇలా మనము వేడిగా ఇలా ఈ చాట్ తింటే చాలా బాగుంటుందండి. అంతేకాదు ఇది హెల్త్కి చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా, రక్తం తక్కువ ఉన్న వాళ్ళకైనా, అలాగే జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళకైనా ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు పేగు క్యాన్సర్కి కూడా ఇది చాలా మంచిది. ఓకేనండి, నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి, అప్పుడే నా వీడియోస్ ఎక్కువ మందికి వెళ్తాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. బాయ్.